ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఇర్బిల్ విమానాశ్రయం లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ తాజాగా మరికొన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడిలో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. దుబాయ్లో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 2 పాకిస్తాన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. యుఏఈపై జరిగిన దాడుల్లో 4 మృతి చెందారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అమ్ముల పొదిలోని ఫస్ట్, సెకండ్ జనరేషన్ మిజైళ్లను ఇరాన్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై ఖైబార్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. తమ ఆయిల్ డిపోలపై దాడులకు ప్రతీకారంగానే హైఫాపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. మరకాజీ ప్రావిన్స్లో ఒక ఇజ్రాయెల్ డ్రోన్ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హర్మంపై కూల్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిజైళ్లలో 15 కూల్చేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది.